ఐదో సంగతి చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. అప్పుడతడు అన్నిటిలో దశం భాగం ఏమని ఎవరు చెప్పారు? లేవికాండం ఉందా? సంగతులే లేవే. దశం భాగం ఏమని ఎక్కడ లేదు అసలు. అప్పటికి ధర్మశాస్త్రమే లేదు. అప్పటికి ధర్మశాస్త్రమునకు మూలములు అబ్రాహాములో ఉన్నాయి. ధర్మశాస్త్రమునకు మూలములు లేవియకాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు. ఎప్పుడు చెప్పినాడు? ఆ లేవియకాండము మోషే దగ్గర చెప్పాడు, ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఎవరు ఇమ్మన్నారు దశమ భాగం అబ్రాహాముని? ధర్మశాస్త్రానికి మూలాలు అబ్రాహాములో ఉన్నాయి. అవునా? అర్థమవుతుందిగా మనకి. మలాకీలో ఏమంటాడు? మలాకీ గ్రంథము ప్రవక్త ఏమంటాడు? 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరంలో ఆహారముడునట్లు అంటాడు. నా మందిరంలో ఆహారముడునట్లు 10వ భాగం అంతా తీసుకురండి అంటాడు. పౌలు గారు ఏమన్నాడు ఈ విషయంలో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 బలవంతముగా కాక ప్రతివాడు 15 భాగం నచ్చుకేయించుకుంటే 15 కూడా ఇవ్వచ్చు. నీ హృదయం నిన్ను ఎలా ప్రేరేపించిందో, నీ అంతరంగం నీకేం బోధించిందో అది చేయమన్నాడు పౌలు గారు. అప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితికి ఇప్పటికీ సంబంధం లేదు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన సంగతుల్ని ప్రభు మనకి అబ్రాహాములో కనబడుతున్నాయి. అందుకే ఎక్కడో ఉన్న అబ్రాహాము సంగతి ఇప్పుడు గుర్తు చేసి అంటాడు. పౌలు గారేమో మీరు ఆయన సంతతి అంటాడు. యేసు ప్రభు మరి ఆయన క్రియలు మీరు ఎందుకు చేయట్లే అంటాడు. అవునా? ఎప్పుడు సంగతి ఇది? ఎక్కడ అబ్రాహాము, ఎక్కడ మరి గలతీ పత్రిక, ఎక్కడ అబ్రాహాము, ఎక్కడ మత్తయి సువార్త?